ఆర్టీసీ బస్సులో సీటు వివాదంపై జగిత్యాల ఎస్ఐను సస్పెండ్ చేయడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బుర్కా వేసుకున్న ఓ ముస్లిం మహిళ ఫోన్ లాక్కున్నందుకు ఉద్యోగం నుంచి తొలగించారని, ఇదంతా కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయమైన విమర్శించారు. గిరిజన మహిళల చేలు గంజినోళ్ళకి, పనికి మాలినోళ్ళకి పర్యటనలు చేస్తే బీజేపీ కార్యకర్తలు అరెస్టు చేసిన పోలీసులకు సర్కారు పదోన్నతులు కల్పిస్తుందని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లకు చూస్తున్నారు, వాళ్ళ మీద నామకే వాస్తే కేసులు వేసారు. అసలు తీరా ఏమైందంటే తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా హిందువులందరూ వినాల్సిన విషయం ఇది. అమిత్ షా గారు ఈ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతులు ఉన్నది అన్నాడు. ఆయన చాలా మర్యాదగా చెప్పాడు. అస్సలు సంగతి ఏంటంటే ఈ విషయం విన్నాక మీ అందరికి అర్థమయ్యేది, కేసీఆర్ ప్రభుత్వం యొక్క సుంతి అయిపోయింది. ఆ లెవెల్ ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. కరీంనగర్కి వెళ్ళి జగిత్యాల రాంగా ఒక ముస్లిం మహిళ బుర్కా వేసుకొని ఎస్ఐ భార్య, ఎస్ఐ పేరు అరుణ ఏదో ఉన్నది, అనిలో వేస్తే ఇద్దరు అన్ని ఉంటే సీటు కోసం ఏదో వాగ్వాదం అయింది. వాగ్వాదం అయితే ఎవరిని ఏమన్నారో ఎవరికి తెలియదు, అక్కడ ఉన్న ప్యాసింజర్లకు తెలుసు. ఆ ప్యాసింజర్ల ముచ్చట ఎస్ఐ భార్య ఏం పెద్ద అనలేదు. ఆమెకి చిన్న సంవత్సరంన్నర బిడ్డ ఉండే, ఆ బిడ్డకి ఫీడింగ్ కూడా చేయాలి కాబట్టి సీటు కోసం ఏదో సీట్ అడిగిందో మరి ఏదో లొల్లయింది. జగిత్యాల దగ్గర రాగానే ఎస్ఐకి చెప్తే ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ వచ్చినాక కూడా చేసింది ఏంది, వీడియో ఎవిడెన్స్ ఏమున్నదంటే వాళ్ళెవరో ఆయనకు తెలియకుండా రికార్డ్, ఆయన ఏమైందని అడుగుతున్న దానికి ఎవరో రికార్డ్ చేస్తుంటే ఏంటికి రికార్డ్ చేసి ఫోన్ గుంజుకు అంతే. ఈ ఆయన ఎస్ఐ చేసింది అంతే. ఈ ఎస్ఐ మీద మళ్ళీ మేమేం ఎస్ఐని వెనకేసి